హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ చింతపండును నానబెట్టుకోవాలి. మనం ఫిష్ ఎన్ని కేజెస్ అయితే తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం చింతపండు క్వాంటిటీని నానబెట్టుకోవాలి. తర్వాత ఫిష్ను మొత్తం క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. మొత్తం మసాలా మొత్తం ఫిష్ పీసెస్కి పట్టిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం దాచిన చెక్క, లవంగాలు, యాలక్కాయ వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం జీలకర్ర వేసుకొని కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ప్రతి కర్రీలో మనం కరివేపాకు అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. సాల్ట్ వేసి పసుపు వేస్తే మనకి త్వరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాక చింతపండు రసాన్ని వేసుకొని దానిలో కారం వేసుకొని కలుపుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు వచ్చేసి మనం చేప ముక్కలను వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి చేప ముక్కలు అనేవి మునగాలన్నమాట ఆ గ్రేవీలో. అప్పుడే ఆ గ్రేవీ మొత్తం చేప ముక్కలకి పట్టిద్ది, మంచి టేస్ట్ వచ్చిద్ది. దీన్ని ఏంటంటే ఇట్లా ఫస్టే దీంతో ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత అయితే పీస్ అయిపోతే తర్వాత ఏం చేయాలంటే అటు ఇటు పట్టుకొని ఎడ్జెస్లో ఊపుతూ తిప్పుకోవాలి. పొడి మసాలా వేసుకొని, ఇది ఫిష్ మసాలా 2 వేసుకున్న తర్వాత ఏంటంటే అటు ఇటు ఎడ్జెస్లో పట్టుకొని మనం తిప్పుకోవాలన్నమాట. గంట అనేది పెట్టకూడదు. ఇలా మొత్తం అయిపోయింది. తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే చూసారుగా కర్రీ అనేది రెడీ అయిపోయింది.